జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు ఏదైనా కొంచెం చెప్పేటప్పుడు అసౌకర్యంగా అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే హెల్త్ కొంచెం సరిగ్గా లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మన సనాతన ధర్మాన్ని మనము హిందూ ధర్మం అని చెప్పేసి పిలుస్తాం. అసలు సనాతన ధర్మం అనేది ఎప్పుడు పుట్టిందో ఎవరికి కూడా తెలియదు. ఆ సమయంలో ప్రపంచంలో మరే మతం కూడా పుట్ల. అసలు మతం అంటే ఏంటో కూడా ఇతర దేశాల ప్రజలకు తెలియదు. పైగా విదేశస్తులంతా కూడా అనాగరికులుగా ఉన్నప్పుడే మన సనాతన ధర్మం మనల్ని నాగరికత వైపుకు నడిపించింది. ఆ రోజుల్లోనే మన దేశంలో బంగారం, రత్నాలు, వజ్రాలను రాసులుగా పోసి అమ్ముతూ ఉన్నారు. కానీ అదే సమయంలో ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రజలు కనీసం తినడానికి తిండికి లేక జంతువులను వేటాడుకుంటా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటా అనాగరికంగా బతుకుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే మన భారతదేశం నుంచే ఈ నాగరికత అనేది ఇతర దేశాలకు పోయింది. సరే, తరువాత మన దేశంలో ఏర్పడినటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల మూలంగా, మన దేశంలోని రాజుల మధ్య ఉన్నటువంటి వైషమ్యాల మూలంగా, మన రాజుల మధ్య అలాగే మన ప్రజల మధ్యన ఐకమత్యం లేకపోవడం మూలంగా మనము అదేవిధంగా మన సనాతన ధర్మం చాలా ఎదురు దెబ్బలైతే తినాల్సి వచ్చింది. నిజానికి ఏ దేశాన్నైనా సరే ఈ తురకలు ఆక్రమించుకొని పరిపాలిస్తే ఆ దేశాన్ని ఖచ్చితంగా ఇస్లామిక్ దేశంగా మార్చేస్తారు. ఇక ఆ దేశం పూర్తిగా ఇస్లామిక్ దేశంగా పిలువబడుతుంది అనమాట. అంతెందుకే, ఈ ఇస్లాం పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మహా అంటే 1400 సంవత్సరాలు. ఈరోజు 55 దేశాల్లో ముస్లింలు మెజారిటీలుగా ఉన్నారు. అర్థమవుతుందా? కానీ ఈ తురకలు మాత్రం వందలాది సంవత్సరాల పాటు మన దేశాన్ని పరిపాలించినప్పటికీ, అంటే దాదాపు 800 సంవత్సరాలు పరిపాలించినారు. అయినప్పటికీ కూడా మన దేశాన్ని ఒక ముస్లిం దేశంగా అయితే మార్చలేకపోయినారు. చెప్పాలంటే అది వాళ్ళ వల్ల కాల. మీరు కూడా వినే ఉంటారు, ఒకటా రెండా, ఎన్ని దాడులు, ఎన్ని దారుణాలు, ఎన్ని అఘాయిత్యాలు. అమ్మా, ప్రజలను కళ్ళల్లోంచి నీళ్లు కాదు రక్తం వచ్చేటట్టు పరిపాలించారు. అంత దారుణంగా లేనిపోని పన్నులు, చిత్రవదలు ఒకటి కాదు. వాళ్ళు చేయనటువంటి ఘోరాలు దేవుడా చెప్తే మాటలు కలిగి ఆ విధంగా. అయినా కూడా ఇప్పటికీ ఈ దేశంలో సనాతన ధర్మ వారసులే మెజారిటీగా ఉన్నారు. ఇక బ్రిటిష్ వాళ్ళు నేరుగా పాలించేటువంటి దేశాలు దాదాపుగా క్రిస్టియన్ దేశాలుగా మారిపోయినాయి. ఆ దేశాలు తమ ప్రాచీన నాగరికతలను వదిలేసి క్రైస్తవ దేశాలుగా రూపాంతరం చెందినాయి. చెప్పే కదా, దాదాపు 2000 సంవత్సరాల క్రితం పుట్టేటువంటి ఈ క్రైస్తవ్యం ఈరోజు 120 దేశాల్లో మెజారిటీ స్థాయిలో ఉందన్నమాట. అంటే క్రైస్తవులు 120 దేశాల్లో మెజారిటీలు అనమాట. అర్థమవుతుందా? కానీ ఒక మాట, 1400 సంవత్సరాల క్రితం పుట్టేటువంటి ఇస్లాం ఏమో 50 దేశాల్లో మెజారిటీగా ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం పుట్టేటువంటి క్రిస్టియానిటీ ఏమో 120 దేశాలకు పైగా మెజారిటీగా ఉన్నది. మన సనాతన ధర్మం అనేది ఎప్పుడు పుట్టిందో కూడా తెలియదు. కానీ మన అఖండ భారతదేశంగా ఉన్నటువంటి మన దేశం ఏది మనకు తెలిసే, అది మళ్ళీ ముక్కలు అయిపోయింది. దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఈ ఉండేటటువంటి భారతదేశంలో 9 రాష్ట్రాల్లో మన హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. ఇక్కడ ఈ లోపం ఎక్కడున్నదో ఒకసారి ఆలోచించండి. అంటే మనము మన సనాతన ధర్మం పట్ల నిష్టగా లేము. 1000 సంవత్సరాలకు పైగా బానిసలుగా బతికినా కూడా మన పూర్వీకులు ధర్మాన్ని అయితే వదిలిపెట్టలే. కానీ ఈరోజు ఏం జరుగుతుంది అంటలే, ఎగమాలుకొని ఊసుకోండి రా దరిద్రపు మొహల్లారా, మీ బతుకులు చేయడా కాదులే. ఏం చెప్పాలి, ఇంతకంటే ఉదాహరణ ఏమైనా ఉండదా అంటాలే. కానీ మన భారతదేశాన్ని మాత్రం ఈ బ్రిటిషర్లు క్రిస్టియన్ దేశంగా మార్చలేకపోయినారు. ఇప్పుడు బ్రిటిషర్లు వచ్చి పరిపాలించారు కదా, మీరు చూసే ఉంటారు సినిమాల్లో కావచ్చు, సీరియల్స్ కావచ్చు, చరిత్ర పుస్తకాల్లో కావచ్చు, మన చదువుకునేటటువంటి పాఠ్యాంశాల్లో కావచ్చు. చిత్రవద ప్రాణంతోనే నరకం అంటే ఎట్టుంటుందో చూపించారు. అయినా కూడా మతం మారలా. ఓయమ్మ వీళ్ళు భయపెట్టి మనం మాత్రం మార్చలేమని చెప్పేసి వీళ్ళు దొంగ ముండాకుడుకులు ఏం చేశారు తెలుసా, డెకాయిట్ ఫెలోస్. మళ్ళీ ఏదో సేవ రూపంలో ఏది ఈ హాస్పిటల్స్ పెట్టడము, స్కూల్స్ పెట్టడము, చారిటీలు పెట్టడం, ఏదో సేవా కార్యక్రమాలు చేసేట్టు. ఏడ మన మీదకి అంత ప్రేమ. ఆవిడ ఒక ఆమె వచ్చింది తెరీసా అని చెప్పేసి, దానికి మళ్ళా మదర్ అని చెప్పేసి ఒక పేరు ముందు పక్క. ఇప్పుడు ఆమె నిజంగా సేవ చేయడానికి వచ్చింటే సేవ పేరుతో మతం మారుస్తుంది అంటే ఆ ముసుగులో కొన్ని లక్షల మందిని మతం మార్చింది. లక్షలన్నా కూడా తక్కువే. ఈ విధంగా ఎన్నో దారుణాలు జరిగినాయి. సరే, ఇంత చేసినా కూడా ఏదో పేద వర్గాలకు చెందిన వాళ్ళను, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు కొంతమందిని మాత్రమే ఈ బ్రిటిషర్లు క్రిస్టియన్లుగా మార్చగలిగినారు. కానీ మెజారిటీ ప్రజలను మాత్రం ఏమీ పేకలేకపోయినారు. ఒకప్పుడు అమెరికన్ సెనెట్ హాల్లో హిందూ శాస్త్రాల శబ్దం వినిపించగానే
క్రిస్టియన్ మత మౌఢ్యులు దాన్ని శాపం అని చెప్పేసి అరుస్తా గోల చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హిందువులంటే అంత కంపరం అనమాట. అర్థమవుతుందా? హిందువులంటే అంత చిన్న చూపు. వాళ్ళు దాన్ని జీసస్ను అవమానించినట్లుగా చెప్తా ఉన్నారు. కానీ అదే అమెరికాలో ఈరోజు మన సనాతన ధర్మ గ్రంథమైనటువంటి భగవద్గీత పైన చెయ్యి వేసి ప్రమాణం చేస్తున్నారు. 2007లో క్రిస్టియన్ మిషనరీలో సెనేట్లో హిందూ ప్రార్థన జరిగినప్పుడు ఏ విధంగా గొడవ చేశారో, ఆ తర్వాత ఏ విధంగా మార్పు వచ్చిందో ఈ న్యూస్ ద్వారా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే కొంచెం అవగాహన వస్తుంది అన్నమాట తెలియని వాళ్ళకు. సరే, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి సంఘటన 2007 జూలై 12వ తేదీన జరిగింది. అప్పుడు నెవడాకు చెందినటువంటి హ్యారీ రీడ్ అమెరికా సెనేట్లో డెమోక్రాటిక్ మెజారిటీ లీడర్గా సుదీర్ఘకాలం పనిచేసేటువంటి రాజకీయ నాయకుడు. ఈ హ్యారీ రీడ్ అమెరికాలోని ఓక్లహామా రాష్ట్ర సెనేట్లో హిందూ పూజారి రాజన్ జెడ్నో ప్రార్థన కోసం పిలిచాడుయా. అంటే ఈడ కూడా మన దేశంలో కొంతమంది కాదు సర్వమత ప్రార్థనలు అని చేపిస్తూ ఉంటారు కదా, ఆ విధంగా ఒక సెక్యులరిజం అన్నట్టు పిలిపించాడనమాట ఇవన్నీ మన హిందూ పూజారిని. ఒక అమెరికన్ సెనేట్లో అధికారికంగా హిందూ ప్రార్థన జరగడం అదే ఫస్ట్ టైం. నుదుట తిలకం, కాషాయ వస్త్రాలు ధరించేటువంటి పూజారిన రాజన్ జైడ్ ఈ గాయత్రి మంత్రాన్ని చదవడం మొదలు పెట్టగానే సెనేట్ గ్యాలరీలో కూర్చున్నటువంటి ఇద్దరు మహిళలు, అదేవిధంగా ఒక పురుషుడు గారవడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు తప్ప వేరే దేవుడు లేడంటూ వాళ్ళంతా కూడా గట్టిగా కేకలేయడం మొదలుపెట్టారు. మీరు కూడా చూస్తూ ఉంటారు, ఏడన్నా మనం బయటికి పోయేటప్పుడు ఈ చర్చిలు ఇటాటన్నీ వచ్చినప్పుడు వాటి మీద రాస్తూ ఉంటారు. సరే, వాటికి అనుమతులు ఉన్నాయా లేవనేది పక్కన విషయము. చాలా వరకు అనుమతులు లేకుండా కూడా నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని చెప్పేసి. అంటే మిగతా వాళ్ళ ఆటోమేటిక్గా నువ్వు అవమానించినట్టే కదా. మనం హిందువులేమో మనోళ్ళేమో కాదు అందరూ దేవుళ్ళు సమానం, అన్ని మత గ్రంథాలు సమానం అని చెప్పి మనం చెప్తాము. వాళ్ళేమో కాదు మా దేవుడు మాత్రమే దేవుడు, మా దేవుడిని నమ్ముకోకపోతే నరకానికి పోతాడు అంటారు. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది, ఈరోజు క్రిస్మస్ కదా. మనోళ్ళు చాలా మంది ఓయమ్మ సంబంధం లేకపోయినా కానీ ఏ జోకర్ల మారి ఎర్ర సొక్కాలు వేసుకొని టోపీలు పెట్టుకొని జోకర్ వేషాలు వేసి పోయి సెలబ్రేషన్ చేస్తున్నారు. సిగ్గుండదా? ఒకసారి ఈ క్రిస్టియన్స్ ఈ బ్రిటిషర్ల కాలంలో కావచ్చు, తర్వాత కావచ్చు, ఈ క్రైస్తవ మిషనరీలు మన వాళ్ళని ఎంత టార్చర్ పెట్టాయో ఒకసారి చరిత్రలు చూడండి. ఒకసారి ఎట్లా మర్చిపోతారు? అదంతా కూడా మర్చిపోయి ఈరోజు కాదు అసలు వాళ్ళకట్ట మనిషి ఏళ్ళకు తట్టుకునేట్టుగా లేదు. ముడ్డి మీద గుడ్డ నిలబడడం లే, కేకులు తేవడం, కొయ్యడం. అమ్మ క్రిస్మస్ ఈ రోటి నుంచి మొదలు ఇంక జనవరి 1 దాకా ఇంక తాగడం, తినడం, ఊరేగడం, మీ బతుకులు చేయడం. సిగ్గుండదు ఒకరమన్నా కూడా. 1000 సంవత్సరాలు బానిసలుగా బతికినా కూడా మనోళ్ళ మతం మారలేదురా. ఎట్టరా మీరు మతం మారుతారు? ఊరికైనా కూటినేళ్ళకో దరిద్రబొట్టు మొహాలరా, ఎట్ట పుట్టారు మీరు ఎంతకు? నాకు తెలిసి ఖచ్చితంగా డిఎన్ఏలో ఏదో లోపం ఏర్పడినట్టున్నది మన వాళ్ళకు. అది మాత్రం ఖాయంగా కనపడుతుంది. మీరు ఒకవేళ మీరు ఉండారయ్యా, ఎవరైనా పరమత సహనం కలిగి మన పండగలప్పుడు ప్రత్యేకంగా నాయనా ఇదిగో కస్తూరి శ్రీధర్ బాబు నీకు ఇదిగో సంక్రాంతి వచ్చింది, దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, మీ శుభాకాంక్షలు నాయన అని చెప్పేసి నాకు ఎవరైనా చెప్తే, ఆ మిత్రులు ఎవరైనా కావచ్చు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కూడా వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు నేను వాళ్ళకు ప్రత్యేకంగా చెప్తే అదొక లెక్క. అట్టగాకుండా వాడేమో కనీసం హిందువు అంటే మనిషిగా చూడడం, కనీసం అది మతంగా గుర్తించరు, దేవుళ్ళను సైతాన్లు అంటారు, కాఫీర్లు అంటారు, కొట్టాలంటారు, సంపాలంటారు. వాళ్ళ పండుగలు వచ్చే మాత్రం నేను ఎగరేసుకుంటా పోయి గోళ్ళ మీద గుడ్డలు నిలబడకుండా నేను వాళ్ళందరికీ కాదులే నేను విషయం చెప్పడం, వాళ్ళు బిర్యానీలు పెడితే వాళ్ళు వేసే దానికోసం నేను ఏగమలకు పోయి దాన్ని తినడం, ఆ కేకులు పోయడం, సెలబ్రేట్. సిగ్గుండాదారా? కాదులే. ఇక్కడ ఇంకొక మాట, సరే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అందరూ ఒకటే విధంగా ఉంటారు అటనుకుంటే మనోళ్ళందరూ మంచోళ్ళని. నేను చెప్పినాను మనోళ్ళందరూ మంచోళ్ళని, నేను చెప్పలే కదా. మనోళ్ళు తవటం ఉండా కొడుకులే కదా, మనం ఇట్లా బొత్తందా? లేకపోతే ఈ మధ్య పుట్టినటువంటి ఈ మతాలు 50 దేశాలకు పైగా 120 దేశాలకు పైగా విస్తరించడం ఏంది? మన దేశంలోనే మైనార్టీలుగా బతకడం ఏంది? ఇక్కడ సరే మా స్నేహితులు అట్ట కాదని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఓయమ్మ వాళ్ళు పరమత సహనం కలిగిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళు కాదని చెప్పేసి. సరే మీరు ఒక పని చేయండి, సరే ఏందిరా మీరు ఈ మారి మాట్లాడతారో ఆ మారి తప్పు కదా, మేమేమో అందరూ అన్ని మతాలు సమానం అంటున్నాము, అందరి దేవుళ్ళు సమానం అంటున్నారు, మీరేది ఈ మారి మాట్లాడతారని చెప్పేసి మీరు పోయి మాట్లాడండి. సరే మొట్టమొదటిగా పుట్టింది సనాతన ధర్మమేను, సనాతన ధర్మమే గొప్పది, అదే ఉత్తమమైందని చెప్పేసి ఒక మాట అని చెప్పి చూద్దాం. వాళ్ళ బుద్ధులు అప్పుడే బయటపడిపోతాయి. నువ్వు అప్పుడు దాకా ఉత్తమ పురుషు కాదు ఆమె పతిత్ అని చెప్పి మీరు ఎవరినైతే అనుకుంటా ఉన్నారో ఆ పతిత్ రూపాలన్నీ కూడా ఆ క్షణమే బయటకు వచ్చేది. మీ కళ్ళం గమ్ముకునేటువంటి ఆ తెరలన్నీ కూడా సిరిగిపోతాయి, అంటే బద్దలు అయిపోతాయి, అంటే ఊరికే కూడా కాదు. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఈ సెనేట్లో యేసుక్రీస్తు తప్ప వేరే దేవుడు లేడంటే అరిశారు కదా. ఆ వ్యతిరేకించినటువంటి వాళ్ళలో డేవిడ్ ముర్రే, అతని భార్య వచ్చేసి
క్రిస్టన్ ఇంకా లారా బీటౌట్ ఉండారనమాట. ఈ ముగ్గురు కూడా ఆ ప్రార్థనను శాపమంట చేతుల్లో బైబిల్ను పట్టుకొని ఓయమ్మ తెగ ఊపినారు. దాంతో క్యాపిటల్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. దీనికి కూడా ఒక కారణం ఉండదు చెప్తా. మత స్వేచ్ఛ గురించి మాట్లాడేటటువంటి అమెరికాకు ఈ సంఘటన అనేది ఒక చీకటి అధ్యాయం లాంటిదన్నమాట. కేవలం 2 నిమిషాల్లో జరిగినటువంటి ఈ గొడవకు సంబంధించినటువంటి దృశ్యాల్లో కెమెరాల్లో రికార్డ్ అయిపోయినాయి. చాలా మీడియా సంస్థలన్నీ కూడా దీన్ని ప్రత్యేక ప్రసారం కూడా చేసినాయి. అలా వ్యతిరేకించినటువంటి కొంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ ఆందోళన అనేది అక్కడితో ఆగల. 2007 జూన్లో ఈ సంఘటనకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలన్నీ కూడా జరిగినాయి. క్రిస్టియన్ మిషనరీలు ఈ హిందూ ప్రార్థనను అమెరికా యొక్క క్రిస్టియన్ వారసత్వం పైన దాడిగా పేర్కొన్నాయి. అమెరికన్ ఫ్యామిలీ అసోసియేషన్ అనే సంస్థకు సంబంధించినటువంటి దాదాపు 22 లక్షల మంది ప్రజలు సెనేటర్లకు ఈమెయిల్ను పంపి నిరసన తెలియజేసేటటువంటి కార్యక్రమం చేపట్టారు. వీళ్ళంతా కూడా హిందూ ప్రార్థనను అసహ్యకరమైనటువంటి విగ్రహంగా అభివర్ణించారనమాట. మీరు చూసుంటారు రీసెంట్గా మొన్న న్యూజిలాండ్లో మనోళ్ళు సిక్కు సోదరులు అక్కడేదో వాళ్ళు ఏదో సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే మీరు ఏమనుకుంటారు ఈడికొచ్చి ఇదంతా చేస్తారు, ఇది న్యూజిలాండ్లో ఇదంతా జరగదని చెప్పేసి వాళ్ళంతా కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. వారిని నువ్వు అట్ట అనుకునేప్పుడు భారతదేశంలో అన్ని మతాలు సమానము, అందరూ దేవుళ్ళు సమానం అని చెప్పేసి మా వాళ్ళు లేనిది నెత్తిని పెట్టుకొని మా వాళ్ళు ఊరేగడము, మీరేమో ఆమార్ చేయడము. మొన్నేమో బంగ్లాదేశ్లో ఆ దీప్ చంద్రదాస్ను కాదు పేర్లే వేరు దేవుడంతా ఒకటే కదా అని ఆ పాపానికి ఆయనేమో కొట్టి సజీవంగా ఏలాడదీసి కాల్చి చంపడం. ఏందిరా స్వామి ఇదంతానో? అంటే మేము వేరు పుష్పాలమే కదా? కాదు, ఈ వేరు పుష్పాలే కదా మేమంటాలే. సరే, ఇకపోతే ఏఎఫ్ఏ సంస్థ చైర్మన్ అయినటువంటి టీమ్ వైల్డ్ మ్యాన్ ఈ సంఘటన అనేది క్రిస్టియన్లకు నైతిక పత్రం అని చెప్తా సెనేటర్ హ్యారీ రీడ్ కార్యాలయం పైన తీవ్ర ఒత్తిడి చేశాడు. సంస్థకు చెందినటువంటి వాళ్ళు నిరసనగా 143,000 విజ్ఞాపన పత్రాలను కూడా సెనేటర్లకు పంపినారు. చూడండి ఆ టీమ్ స్పిరిట్ వాళ్ళు ఎట్టున్నదంటే వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు సంబంధం లేని విషయం పాలస్తీనాలోనూ గాజాలోనూ ఆడేదో జరిగితే మనోళ్ళంతా కూడా దాని మీద ఆలేసాన్ రఫా ఆలేసాన్ గాజా అని చెప్పేసి మనోళ్ళు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బంగ్లాదేశ్లో ఇప్పుడు అమ్మారు జరిగింది, ఎవరైనా పోస్టులు పెట్టారా? సెలబ్రిటీలు ఎవరైనా స్పందించారా? లేదు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఎంతమంది స్పందించారు? ఎంతమంది ఆ ఘటనను వ్యతిరేకించారు? చెప్పాలంటే కొంతమంది అట్ట పెట్టుకుంటే ఈ దేశంలో కూడా జరుగుతున్నాయి కదా అని చెప్పేసి కొంతమంది సమర్థించారు. దేంతో కొట్టాలా, ఏ కాలి మేటుతో కొట్టాలా, ఇలాంటి లమ్మిడి కొడకలందరినీ కూడాను మీరు ఒకసారి ఆలోచించండి. అయితే అమెరికన్ ఫ్యామిలీ అసోసియేషన్తో పాటు సెనేట్లో జరిగినటువంటి హిందూ ప్రార్థనను వ్యతిరేకించినటువంటి వాళ్ళలో అమెరికాకు వచ్చినటువంటి ప్రముఖులు కూడా ఉన్నారు. వాళ్ళలో అమెరికన్ నేవీ మాజీ ఫాస్టర్ గార్డెన్ క్లింగెన్ స్మిత్ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ క్లింగెన్ స్మిత్ 2007 జూలై 10వ తేదీన సెనేట్ కార్యాలయాలకు పోయి హిందూ ప్రార్థనను వ్యతిరేకించారు. దీని కారణంగా అతనిపైన కోర్టు మార్షల్ అంటే సైనిక న్యాయస్థాన విచారణ కూడా జరిగింది. ఈ సంఘటనలో ఆ సమయంలో మత సహనం అనేటటువంటి విషయంలో అమెరికాలో ఎంతటి అంతర్గత ఘర్షణ ఉన్నదో తెలియజేస్తుంది. అయితే ఈ విధంగా నిరసనలో జరిగినటువంటి కేవలం 6 సంవత్సరాల తర్వాత అందరినీ కూడా కలుపుకొని పోయేది, ప్రపంచ శాంతిని కోరుకునేది కేవలం సనాతన ధర్మం మాత్రమే అని చెప్పేసి అమెరికా ప్రజలకు అర్థమైపోయింది. ఏ భగవద్గీత శ్లోకం చదివినందుకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిందో అదే గీతను చేతబోని అమెరికన్ పార్లమెంట్లో ప్రమాణం చేసేటటువంటి సాంప్రదాయం మొదలైంది. 2013 జనవరిలో మొదటిసారిగా హిందూ మహిళ అయినటువంటి తులసి గబార్డ్ గారు అమెరికన్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైనారు. ఆమె పార్లమెంట్లో మన భగవద్గీత పైన చేయి వేసి పదవి ప్రమాణం చేశారు. తులసి గబార్డ్ గారు తన ప్రమాణాన్ని గీతలోని నిష్కామ కర్మ సిద్ధాంతంతో పోల్చి చెప్పారన్నమాట. తులసి గబార్డ్ గారి తర్వాత అమెరికాలో భగవద్గీత పైన చేయి వేసి ప్రమాణం చేసేటటువంటి సాంప్రదాయం కొనసాగింది. 2017లో అమెరికన్ ఎంపీ అయినటువంటి ప్రమీలా జైపాల్ గారు కూడా భగవద్గీత పైన ప్రమాణం చేశారు. 2019లో రాజా కృష్ణమూర్తి గారు మన భగవద్గీత పైన చేయి వేసి పదవి అదేవిధంగా గోప్యతా ప్రమాణం చేశారు. వీళ్లతో పాటు తాజాగా అమెరికన్ సెంట్రల్ ఎన్నికల్లో తూర్పు తీరానికి చెందినటువంటి మొదటి భారతీయ మూలాలైనటువంటి అమెరికన్ ఎంపీగా ఎన్నికైన సుహాస్ సుబ్రహ్మణ్యం కూడా 2025 జనవరి 7వ తేదీన మన భగవద్గీత పైన చేయి వేసి ప్రమాణ స్వీకారం చేశారు. 2007లో ఏ పూజారి రాజ్యం చేయడం ప్రార్థన చేయడాన్ని వ్యతిరేకించారో ఆయనే మళ్ళీ స్వయంగా 2024 జూలైలో రెండోసారి ఇదే అమెరికన్ సెనేట్లో ప్రార్థన చేశారు.
చూడండి, ఇది ఏమిలే బూమ్రాంగ్ అంటే ఇట్టే ఉంటుంది, కాలం అంతా ఒకటేగా ఉండదు. అంతేకాదు అమెరికాతో పాటు యూకే, ఆస్ట్రేలియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో వంటి దేశాల నుంచి 20 మందికి పైగా ప్రముఖ విదేశీ నాయకులు ఇంకా పరిపాలనాధికారులు మన భగవద్గీత పైన చేయి వేసి ప్రమాణం చేశారనమాట. ఈ విధంగా మన భగవద్గీత అంతర్జాతీయంగా ఆమోదం పొందినటువంటి ధర్మ గ్రంథంగా ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా మన భగవద్గీత పైన చేయి వేసే ప్రమాణం చేసిన వారిలో ఎంబీఏ డైరెక్టర్ అయినటువంటి కాష్ పటేల్ గారు, తూర్పు తీరం నుంచి ఎన్నికైనటువంటి సుహాస్ సుబ్రహ్మణ్యం గారు, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అయినటువంటి తులసి గబార్డ్ గారు, మేరీల్యాండ్ రాష్ట్ర ఉప గవర్నర్ అయినటువంటి అరుణా మిల్లర్ గారు, నెదర్లాండ్స్లో అమెరికన్ రాయబారి అయినటువంటి షెఫాలి రాజ్దాన్ దుగ్గల్ గారు, అలాగే మెడికేర్ మరియు మెడికేడ్ సేవల కేంద్రాల నిర్వాహకురాలైనటువంటి సీమావర్మ గారు, అమెరికన్ సర్జన్ అయినటువంటి జనరల్ వివేక్ మూర్తి గారు, న్యూజెర్సీ టౌన్షిప్ నుండి ఎన్నికైనటువంటి కౌన్సిల్ డాక్టర్ సుధాంశు ప్రసాద్ గారు, వీళ్ళంతా కూడా తమ పదవీ ప్రమాణాన్ని మన భగవద్గీత పైన చేయి వేసి పూర్తి చేశారు. సరే, ఇక బ్రిటన్ విషయానికి వస్తే మాజీ ప్రధానమంత్రి అలాగే ఆర్థిక మంత్రి అయినటువంటి రిషి సునక్ గారు, అలాగే మాజీ క్యాబినెట్ మంత్రి అయినటువంటి అలోక్ శర్మ గారు, లేబర్ పార్టీ ఎంపీ అయినటువంటి కనిష్క్ నారాయణ గారు, లినిస్టర్ ఈస్ట్ నుంచి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ అయినటువంటి శివాని రాజా వంటి వాళ్ళు మన భగవద్గీత పైన ప్రమాణం చేశారు. అదేవిధంగా ఆస్ట్రేలియాలో పార్లమెంటు సభ్యుడైనటువంటి వరుణ్ ఘోష్ గారు, ఆస్ట్రేలియన్ రాష్ట్రంలో కోశాధికారి అయినటువంటి డేనియల్ ముఖి గారు, విధానసభ సభ్యుడైనటువంటి దీపక్ రాజ్ గుప్తా వంటి వాళ్ళు కూడా మన భగవద్గీత పైన చేయి వేసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ దేశాలతో పాటు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కూడా తమ పదవీ ప్రమాణం చేసేటటువంటి సమయంలో మన భగవద్గీతను విశ్వసించారనమాట. ప్రధానమంత్రి అయినటువంటి కమలా ప్రసాద్ గారు, పార్లమెంటు సభ్యులైనటువంటి డాక్టర్ రుడాల్ మునిలాల్ గారు, అలాగే డాక్టర్ రిషాద్ సీచరణ్ గారు, అటార్నీ జనరల్ అయినటువంటి ఆనంద్ రామల్ గన్ వంటి వాళ్ళంతా కూడా మన భగవద్గీతను చేతబోని తమ పదవీ ప్రమాణం చేయడం గొప్ప విషయం అనమాట. దీంతో ఈ మధ్యకాలంలో అంటే గత 10 సంవత్సరాల నుంచి మన సనాతన ధర్మం అనేది ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా దూసుకు వెళ్తూ ఉండడం విశేషం అనమాట. నిజంగా కొంతమంది ఇప్పటికైనా తెలుసుకోవాలా, సరే ఏది గొప్పదిరా నాయన అని చెప్పి తెలుసుకోవాలా. వాస్తవాలు తెలుసుకోకుండా కాదు, ఎంతసేపటికి పక్కలకు పరిగెత్తి ఆడవుతుంది. నీ గొప్పతనం ఏదో ముందు నువ్వు తెలుసుకోవాలి కదా, అవునా కదా మిత్రులారా? ఇంతసేపు ఓపికగా నేను చెప్పేటటువంటి ఈ వార్తను వింటున్నటువంటి మీకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.